హాయ్ ఫ్రెండ్స్, టుడే క్లాస్ వచ్చేసి కిర్చాఫ్ లా మీద ఫస్ట్ యూనిట్లో ఇది లాస్ట్ టాపిక్. ఇంకా ఈ టాపిక్ అయిపోతే ఈ ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయ్యాడనమాట. ఎలాగైతే మనకి మీరు చూసింటారు B3లో కిర్చాఫ్ లా ఉండిద్దో ఇక్కడ కూడా ఆ విధంగా కిర్చాఫ్ లా. ఎల్ఆర్ సర్క్యూట్, సిఆర్ సర్క్యూట్. ఎల్ఆర్ అంటే ఏంటి? ఇండక్టర్, రియాక్టర్. నెక్స్ట్ సిఆర్ సర్క్యూట్ అంటే కెపాసిటర్ రెసిస్టెన్స్ సర్క్యూట్ అనమాట. అయితే ఇక్కడ లెట్ ఐ బి ద కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్ అంటే సర్క్యూట్లో ఫ్లోయింగ్ అవుతున్న కరెంట్ని ఐతో డినోట్ చేయాలి. నెక్స్ట్ రెసిస్టెన్స్ని ఆర్తో, ఇండక్టెన్స్ని ఎల్తో. అయితే ఇప్పుడు వీటి మీద ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తారంటే టోటల్ ముందు మీరు ఎలాగైతే ప్రాబ్లమ్స్ న్యూటన్స్ లాలో చూసారో ఆ విధంగా డేటా మొత్తం ఇస్తాడు. మనం ఆ డేటాని బట్టి అది న్యూటన్స్ లా కిందకి వెళ్తుందా, లేకపోతే కిర్చాఫ్ లా కిందకి వెళ్తుందా, లేకపోతే రేట్ ఆఫ్ డికే లా కిందకి వెళ్తుందో మనం చెక్ చేసుకోవాలి. ఓకే, అయితే ఇప్పుడు నాకు ఎప్పుడైతే ఎల్ఆర్ సర్క్యూట్ ఫార్ములా కిందకి వస్తుందో దీని యొక్క ఫార్ములా ఏమవుతుందంటే ఆర్ఐ ప్లస్ ఎల్ ఇంటూ డిఐ/dt ఈజ్ ఈక్వల్ టు సమ్ ఈ. అవునా, ఇక్కడ నాకేం చెప్పా, ఎప్పటికైనా డిఫరెన్షియేషన్కి 1 ఉండాలి కాన్స్టెంట్గా, దానికి ఎటువంటిది ఉండకూడదు. కాబట్టి ఎల్ని మొత్తానికి ఎల్సిఎం తీసేసా. నెక్స్ట్ ఇక్కడ నువ్వు కంపేర్ చేసుకున్నట్లయితే గుర్తుకుందా నీకు లీనియర్ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ అని చెప్పి, సేమ్ అదే ఫార్ములా ప్రకారం dy/dx ప్లస్ py అంటే నువ్వు దీంతో కంపేర్ చేసుకున్నట్లయితే సేమ్గా ఉంది కదా ఫార్ములా. ఏమన్నా అంటే y ప్లేస్లో i వచ్చింది, x ప్లేస్లో tగా వచ్చింది. అవునా, ఇక్కడ దీనికి కూడా ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఉండిద్ది. ఇక్కడ p అంటే r/l, q అంటే e/l. దీని యొక్క జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే ఇక్కడ నాకు y ఉంది కాబట్టి y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్, ఇక్కడ i ఉంది కాబట్టి i ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్. ఇక్కడ dt ఉంది కాబట్టి dx ప్లేస్లో dt ప్లస్ c. సో నేను కంపేర్ చేస్తూ చెప్పా. ఓకే, అది ఒకవేళ ఎల్ఆర్ సర్క్యూట్ కాదు సిఆర్ సర్క్యూట్ అన్నప్పుడు ఇది ఎలా చేస్తామంటే ఇక్కడ కెపాసిటర్ అనమాట. సో కాబట్టి కెపాసిటర్ సింబల్ తీసుకున్నాము. ఇక్కడ నువ్వు గమనించినట్లయితే వోల్టేజ్ లా ప్రకారం ఫార్ములా ఏమవుతుందంటే మనకి వోల్టేజ్ అంటే v ఈజ్ ఈక్వల్ టు q/c కదా. సో ఆ విధంగా q/c ప్లస్ r dq/dt ఈజ్ ఈక్వల్ టు సమ్ ఈ. నాకు ఈ డిఫరెన్షియేషన్కి ఎటువంటిది ఉండకూడదు కాబట్టి దీన్ని ఆర్ని ఎల్సిఎం లాగా తీసుకుంటాం. సో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్. సో దీని యొక్క జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే సేమ్ అక్కడ ఎలాగైతే i ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఆ విధంగా అయ్యిందో ఇక్కడ q ఉంది కాబట్టి ఫస్ట్లో q ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ నార్మల్ క్యాపిటల్ Q ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ dt ప్లస్ c. సో ఈ విధంగా మనం తీసుకొని ప్రాబ్లమ్స్ని ఫైండ్ అవుట్ చేసాం. సో ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకేనా, సో మళ్ళీ మనకి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అనేది ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ ఇక్కడ ఇది ఛార్జ్, Q అంటే ఛార్జ్, I అంటే కరెంట్, T అంటే టైం, ఈ విధంగా తీసుకుంటాం కదా. ఇప్పుడు నాకు ఈ సిఆర్ సర్క్యూట్లోంచి కరెంట్ కావాలంటే దాని యొక్క ఫార్ములా ఏమవుతుందంటే వచ్చిన దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే దాని యొక్క ఫార్ములా అవుతుంది. సో ఇప్పుడు ప్రాబ్లం గమనించినట్లయితే ఏమని ఇచ్చాడు చదవండి. ఒక జనరేటర్ యొక్క ఈఎంఎఫ్ ఎంతంట 100 ohms, దాన్ని సిరీస్లో కనెక్ట్ చేశాడంట. దాని యొక్క రెసిస్టెన్స్ ఎంతంట 10 ohms. అవునా, దాని యొక్క ఇండక్టర్ అంటే ఏంటి? ఎల్ వాల్యూ అంటే ఎల్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 2 henries. ఇఫ్ ద స్విచ్ ఈజ్ క్లోజ్డ్ అంటే ఎప్పుడైతే ఇక్కడ స్విచ్ అనేది క్లోజ్ అయి ఉన్నప్పుడే కదా నాకు అందులో కరెంట్ అనేది పాసింగ్ అవుతుంది. సో స్విచ్ అనేది స్విచ్ ఈజ్ క్లోజ్డ్ అట్ టైం t ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఏమంటున్నాడు అంటే అటు టైం t ఈజ్ ఈక్వల్ టు 0లో స్విచ్ అనేది క్లోజ్ అయ్యి ఉన్నప్పుడు దాని యొక్క ఇండక్టర్ వాల్యూ, రెసిస్టర్ వాల్యూ, ఈఎంఎఫ్ వాల్యూ ఇంత ఉన్నట్లయితే t యొక్క వాల్యూ సంథింగ్ ఏదో ఒకటి ఉంటే అంటే 0 కాకుండా 0 కన్నా ఎక్కువ ఉంటే దాని యొక్క కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు మనం. ఓకే, ఫస్ట్ ఇచ్చిన డేటాని రాద్దాం. ఓకే, నేను ఇది ఎల్ఆర్ సర్క్యూట్ ఫార్ములానే ఎలా ఫైండ్ అవుట్ చేయగలిగాను అంటే ఇక్కడ మనకి ఇచ్చింది ఈఎంఎఫ్ ఇచ్చాడు, రెసిస్టెన్స్ ఇచ్చాడు, ఎప్పుడైతే ఒక ఇండక్టెన్స్ ఇస్తాడో ఇది ఎల్ఆర్ సర్క్యూట్ ఫార్ములా. అది ఒకవేళ ఇక్కడ ఎల్ కాకుండా కెపాసిటర్ ఇస్తే ఇది సిఆర్ సర్క్యూట్ ఫార్ములా. సో ఈ విధంగా ఫార్ములా రాసిన తర్వాత ఇక్కడ మనకి ఎల్ని ఎల్సిఎం లాగా కన్సిడర్ చేసుకుంటాము. సో r/l ఇంటూ i e/l. సో సమ్ కాల్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 1. ఇది నాకు ఏ విధంగా ఉంది? సేమ్ నేను ఇలాంక ఎల్ఆర్ సర్క్యూట్ ఫార్ములా ఉంది. అవునా, అప్పుడు p అంటే ఇక్కడ r/l, q అంటే e/l. సో అప్పుడు దీని యొక్క ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే సేమ్ ఇంటిగ్రల్ r/l ఇక్కడ dt. అవునా,
సో ఇక్కడ R/L ఇటు సైడ్ రాస్తాం, dt చేస్తే t. సో ఫైనల్లీ ఈ R/L ఇంటూ t, అవునా? ఈ విధంగా వచ్చిన తర్వాత ది జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది అంటే, ది జనరల్ సొల్యూషన్ ఈజ్ I ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూబ్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ dt ప్లస్ c. I ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ R/L ఇంటూ t. ఇక్కడ నాకు q వాల్యూ ఏంటి? E/L. సో E/L e పవర్ R/L ఇంటూ t dt. సో ఇక్కడ E/L కామన్ తీస్తాం. ఇక్కడ నేను దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే, సారీ ఇంటిగ్రేషన్ కాబట్టి, ఇంటిగ్రేషన్ ఓకే, కన్ఫ్యూజ్ కాకుండా ఇంటిగ్రేషన్ చేస్తే ఈ పవర్ టీకి చేస్తే ఈ పవర్ టీనే, బట్ మళ్ళీ ఇక్కడ టీకి చేస్తే ఈ పవర్ టీకి చేస్తే ఈ పవర్ టీకి చేస్తే దీని వాల్యూ 1 అవుతుంది. సారీ ఈ పవర్ టీకి చేస్తే మామూలుగా ఈ పవర్ ఎక్స్కి చేస్తే ఈ పవర్ ఎక్స్, మళ్ళీ దీని మొత్తానికి చేస్తే R/L అవుతుంది, అవునా? ది సెల్ గెట్ క్యాన్సిల్ ప్లస్ సి. సో ఇక్కడ ఈ పవర్ R/L ఇంటూ టీ, ఇక్కడ ఉన్న R ప్లస్ సి I ఇంటూ. సో ఇప్పుడు నాకు ఇనిషియల్లీ ఏమన్నాడంటే, ఇనిషియల్లీ టైం 0 అన్నాడు. సో టైం 0 అయితే కరెంట్ కూడా 0 కదా, ఎందుకంటే టైం 0 అన్నప్పుడు లోపల ఎటువంటి కరెంట్ అనేది మనకి పాస్ కాదు కాబట్టి దీని మొత్తం వాల్యూ 0 అవుతుంది. E/R ఈ పవర్ R/L ఇంటూ దీస్ ఆల్సో 0, ఈ పవర్ 0 వాల్యూ 1. సో C ఈజ్ ఈక్వల్ టు, ఇది సైడ్కి చేంజ్ అయితే మైనస్ E/R. సో ఈ విధంగా వచ్చిన వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం, ఓకే? సో ఇక్కడ నుంచి ఈ విధంగా నేను దీన్ని కాల్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 2గా కన్సిడర్ చేసుకున్నా. ఈక్వేషన్ 2గా కన్సిడర్ చేసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన దాని యొక్క వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాక నేను ఈ రెండిట్లో కామన్గా నాకేముంది? E/R కామన్గా ఉంది. సో E/Rని కామన్ తీసిన అంటే నాకు ఈ విధంగా ఫైండ్ అవుట్ అవుతుంది. సో నేను మళ్ళీ దీన్ని కామన్ తీయాలనుకుంటున్నా. దీన్ని కామన్ తీసినట్లయితే దీని ప్లేస్లో 1 బై, ఇక్కడ నాకు ఇది లేదు కాబట్టి దీన్ని LCM లాగా ఇంటూ చేసుకున్నా. E/R ఈ పవర్ R/L ఇంటూ టీ. ఇప్పుడు ఇది పైకి రాసుకుంటే మైనస్ అవుతుంది. నేను ఈ విధంగా దాన్ని ఎందుకు కామన్ తీసుకున్నా అంటే దీస్ క్యాన్సిల్ చేయడం కోసం, ఓకే? అవి రెండు క్యాన్సిల్ అయిపోయాయా? ఇంకా ఫైనల్లీ నాకు ఇచ్చిన డేటాని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తా. ఫైనల్లీ నాకేం డేటా ఉంది? ఈ అంటే ఎంత ఇచ్చాడు? 100 ohms ఇచ్చాడు, అవునా? ఇక్కడ ఉన్న డేటాని బట్టి ఈ అంటే 100 ohms, రెసిస్టెన్స్ అంటే 10 ohms, 1 మైనస్ ఈ పవర్ రెసిస్టెన్స్ అంటే 10 బై ఇండక్టెన్స్ అంటే 2 ఇంటూ టైం టీ అలానే ఉండిద్ది. సో 2 1s 2 5s 0 0 గెట్ క్యాన్సిల్. సో ఫైనల్ I ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ పవర్ మైనస్ 5t. ఇది మన యొక్క I వాల్యూ. సో ఫైనల్లీ ఈ విధంగా ప్రాబ్లం అనేది మనము చేసామన్నమాట. సో కన్ఫ్యూజ్ కావద్దండి, చాలా అంటే చాలా ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ చూద్దాం. ఒకటి LR మీద చూసాం, నెక్స్ట్ CR సర్క్యూట్ మీద చూద్దాం, ఓకే? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఏమన్నాడంటే చార్జ్ కరెంట్ రెండు ఫైండ్ అవుట్ చేయాలి. నీకేం చెప్పా? ఎప్పుడైతే నాకు ఇక్కడ RC సర్క్యూట్ అని ఇచ్చాడు, కొన్నిసార్లు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఎప్పుడైతే నాకు ఈ విధంగా ఫైండ్ అవుట్ చేశాక ఇక్కడ నుంచి కరెంట్ రావాలి అంటే ఇక్కడ వచ్చిన దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే వస్తుందని చెప్పా, ఓకే? డిఫరెన్షియేషన్ చేస్తే వస్తుందని చెప్పా. అయితే ఇక్కడ ఏమన్నాడంటే R వాల్యూ ఇచ్చాడు, కెపాసిటెన్స్ ఇచ్చాడు, అంటే EMF ఇచ్చాడు. ఎప్పుడైతే కెపాసిటెన్స్ ఇస్తాడో ఇది CR లేదా RC సర్క్యూట్ ఫార్ములా అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఒక హెన్రీ మీన్స్ ఈ విధంగా ఇస్తాడు, ఇండక్టర్ ఇస్తాడు, ఇది LR సర్క్యూట్ ఫార్ములా యూస్ చేసి ఈ ప్రాబ్లమ్ని చేయాలనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. సో టోటల్ డేటాని మనం డ్రా చేద్దాం, ఓకే? ఇక్కడ చార్జ్ని Qతో డినోట్ చేస్తాం, అక్కడ కరెంట్ కాబట్టి Iతో డినోట్ చేస్తాం, ఓకే? ఇక్కడ గమనించాలంటే మీరు ఈ వాల్యూ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఇచ్చాడు. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు చూద్దాం.
సో మనకి టోటల్ డేటా ఇచ్చిన తర్వాత ఫార్ములా ఏంటి, ది ఫార్ములా ఫర్ ఆర్సీ సర్క్యూట్ ఈజ్, ఫార్ములా ఏమవుతుంది, ఆర్ ఇంటూ డిక్యూ బై డిటి ప్లస్ క్యూ బై సి ఈజ్ ఈక్వల్ టు సమ్ ఈ. సో నాకు ఇటు సైడ్ ఏమి ఉండకూడదు కాబట్టి టోటల్ ఈ విధంగా రాసేసుకుంటా. ఇక్కడ ఇచ్చిన వాటిని ముందే సబ్స్టిట్యూట్ చేద్దాం, ఎందుకంటే ముందు చేసిన ప్రాబ్లంలకు కూడా చేయొచ్చు, బట్ కొంచెం ల్యాగ్ అవుతుంది. అదే ఒకవేళ డైరెక్ట్ ఇక్కడే వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈజీ అవుతుంది. సో నేను అందుకోసం ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నా. ఇక రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 20 ఇంటూ కెపాసిటెన్స్ ఎంత ఇచ్చాడు, 0.01 ఫారడేస్ ఇచ్చాడు. ఈఎంఎఫ్ ఎంత ఇచ్చాడు, 20 sin 2t బై రెసిస్టెన్స్ 20. కంపల్సరీ ఇక్కడ ఉన్నదాన్ని క్యాన్సిల్ అయ్యే విధంగా ఇస్తాడు క్వశ్చన్ ఇస్తే. ఓకే, దీస్ గెట్ క్యాన్సిల్. ఫైనల్లీ నాకు ఈ విధంగా మిగిలింది. ఓకే, సో దీని మొత్తాన్ని నేను చేసినట్లయితే నాకు 5 అనేది ఆన్సర్ వస్తుంది. సో 5Q ఈజ్ ఈక్వల్ టు సమ్ sin 2t. ఇక్కడ P వాల్యూ ఏంటి, 5. Q వాల్యూ ఏంటి అంటే క్యాపిటల్ Q వాల్యూ sin 2t. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఫార్ములా నాకు ఏమవుతుందంటే ఇంటిగ్రల్ e⁻5dt, అవునా, e⁻5 ఇంటూ t. ఇవి వచ్చిందాన్ని మనము దీని యొక్క జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది, క్యూబ్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యాపిటల్ క్యూబ్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ dt ప్లస్ సి. సో క్యూబ్ ఇంటూ ఇక్కడ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ e⁻5t, అవునా, ఇంటూ క్యూ వాల్యూ ఎంత sin 2t, మళ్ళీ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ e⁻5t dt. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన ఫార్ములా చెప్పబోతున్నా. సో ఇక్కడ ఎప్పుడైతే నాకు e⁻ax sin bx అని వచ్చిందో దీని యొక్క ఫార్ములా ఏమవుతుందంటే e⁻ax ఆఫ్ a sin bx మైనస్ b cos bx బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో ఈ విధంగా యూజ్ చేస్తాం. అదే ఒకవేళ సైన్ కాకుండా కాస్ వస్తే ఎలా చేయాలి అనేది కూడా నేను మీకు చెప్తా. ఓకే, సో ఇంటిగ్రల్ e⁻ax cos bx ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడైతే కాస్ వచ్చిందో ఏ తర్వాత ఇక్కడ cos bx, ఇక్కడ ప్లస్ వస్తుంది, ప్లస్ b sin bx. ఓకే, సో ఈ విధంగా సైన్ వచ్చినప్పుడు ఏమో ఈ ఫార్ములా, కాస్ వచ్చినప్పుడు ఏమో ఈ ఫార్ములాని యూజ్ చేసి మనము ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. ఇంకా ఈ రెండింటి మీద కాకుండా మిగతా వాటి మీద అడగడు. సో నేను ఇప్పుడు యూజ్ చేసేది దీస్ ఫార్ములా కాబట్టి క్యూ ఇంటూ e⁻5t ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ ఫార్ములా ప్రకారం ఏ వాల్యూ ఎంత అంటే 5, b వాల్యూ సమ్ 2. సో e⁻5t 5 sin 2t మైనస్ ఇక్కడ నాకు ఎక్స్ ప్లస్లో టీ ఉంది కాబట్టి నేను టీ రాసుకుంటా. బి వాల్యూ ఎంత 2 cos 2t బై ఏ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25, ఇక్కడ 2 స్క్వేర్ 4 ప్లస్ సి. సో క్యూ e⁻5t, సో దీస్ e⁻5t దీస్ e⁻5t గెట్ క్యాన్సిల్. సో ఫైనల్లీ నాకు మిగిలింది 5 sin 2t మైనస్ 2 cos 2t బై టోటల్ చేస్తే 29 ప్లస్ ఇక్కడ నువ్వు ఒకటి గమనించామంటే మొత్తానికి ఈ యొక్క e⁻5tని కామన్ చేసినట్లయితే ఇక్కడ సికి లేదు కాబట్టి ఈ e⁻5tని సికి ఇంటూ చేస్తే అంటే నాకు ఎల్సిఎం లాగా చేంజ్ అవుతుంది. దీన్ని నేను పైకి రాసుకున్నట్లయితే ఇది మైనస్గా వస్తుంది. సో ఫైనల్లీ క్యూ యొక్క వాల్యూ నాకు ఈ విధంగా ఫైండ్ అవుట్ అయింది. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ అయిన తర్వాత వాడు ఏమి ఇచ్చాడంటే నాకు Q0 అంటే చార్జ్ అనేది 0 తీసుకుంటే అప్పుడు 0 ఇక్కడ 5 sin 0 వాల్యూ 0 మైనస్ 2 ఇక్కడ కాస్ ఆఫ్ ఇక్కడ టీ ప్లేస్లో 0 అప్లై చేస్తే కాస్ 0 వాల్యూ 1, అవునా. దీన్ని బట్టి సి ఇంటూ e⁻5 ఇక్కడ ఎప్పుడైతే నాకు ఈ విధంగా Q0 అవుతుందో టైం ఆల్సో 0. సో ఫైనల్లీ సి ఈజ్ ఈక్వల్ టు కాస్ 0 వాల్యూ 1, అవునా. ఇక్కడ బై టోటల్ 29 అలానే ఉంటుంది. సో ఈ విధంగా సి యొక్క వాల్యూ 2/29 కదా, ఇక్కడ మైనస్ ఉంది, అది సైడ్కి చేంజ్ అయితే
ప్లస్ 2/29 అవునా. సో ఈ విధంగా సి వాల్యూ మనకి ఫైండ్ అవుట్ అయింది కదా. ఫైనల్లీ ది చార్జ్ క్యూని మనం ఎలా రాసుకుంటామంటే సి వాల్యూ కూడా ఫైండ్ అవుట్ అయింది కాబట్టి క్యూబీ ఈజ్ గివెన్ బై అని చెప్పి క్యూబీ ఈజ్ ఈక్వల్ టు 5 sin 2t minus 2 cos 2t by 29. ఇక్కడ సి వాల్యూ ఎంత 2 అదే ప్లస్ 2/29 e పవర్ -5t. ఇప్పుడు దీని నుంచి నేను కరెంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే వచ్చేదే కరెంట్ వాల్యూ. సో I ఈజ్ ఈక్వల్ టు dq/dt. అంటే ఇప్పుడు 5ని అలానే పెడతా, sin 2tని చేస్తే డిఫరెన్షియేషన్ cos 2t, మళ్ళీ ఇక్కడ దీనికి చేస్తే 2 అవునా. sin 2tకి చేస్తే ప్లస్ cos 2t ఇంటూ మళ్ళీ 2tకి చేస్తే ఓన్లీ 2 అవుతుంది, t ప్లస్లో 1 అవుతుంది, మైనస్ 2 అలానే పెట్టు. ఇక్కడ cos 2tకి చేస్తే మళ్ళీ అదే డిఫరెన్షియేషన్ cos 2tకి చేస్తే నాకు మైనస్ sin 2t అవుతుంది అవునా. మళ్ళీ ఇక్కడ 2tకి చేస్తే 2 బై టోటల్ 29 ప్లస్ 2/29. ఇక్కడ నాకేమొచ్చింది e పవర్ -5t. e పవర్ -5tకి చేస్తే e పవర్ -5tనే, మళ్ళీ -5tకి చేస్తే -5. సో ఈ విధంగా మనకి ఫైనల్లీ I యొక్క వాల్యూ ఏమైందంటే 5 2 10 cos 2t మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 into 2 4 sin 2t by 29 minus 5 into 2 10/29 e పవర్ -5t. సో ఓకే, సేమ్ ఇలానే ఒకవేళ కాస్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేస్తే సేమ్ ఇలానే వస్తుంది. సో ఇంతటితో ఈ టాపిక్ అనేది కంప్లీట్ అయింది. ఇంకా ముందు వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి. ఓకే, మెయిన్ ఇవి జేఎన్టీకే వాళ్ళకి నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్, లాస్ట్ ఇయర్ వచ్చినవి. కావాలంటే ముందు అన్ని వీడియోస్ కూడా ఉన్నాయి, రెఫర్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో నేను సెకండ్ యూనిట్ అనేది స్టార్ట్ చేయబోతున్నా. ఓకే, లాస్ట్ వెళ్ళే ముందరంగా కొంచెం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే.